అదేవిధంగా మన గౌరవ ఉపాధ్యక్షులు రవి గారికి, మన సత్యనారాయణ గారికి, యాదమ్మ గారికి, సర్పంచ్ గారికి, మరి అదేవిధంగా పోషణ గారికి, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు ఇక్కడికి. మరి గ్రామాల నుంచి వచ్చేసినటువంటి పెద్దలందరికీ, మన గ్రామ అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకు మీ అందరికి పేరుపైన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఎండ బాగుంది, అందరూ కూడా ఉపాధి హామీకి పోయి అలసిపోయి ఉంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమందికి మాత్రమే మేము చెప్పేది, మీరు ఊర్లో మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకొని చర్చించుకొని మరి ఎవరు బాగా చేస్తున్నారో ఆలోచన చేసి ఓట్లు వేయాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నా. మనకి ఈరోజు మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయినాయి, మరి ఈరోజు ఎంపీ ఎలక్షన్స్ ప్రచారానికి మన ముందుకు రావడం జరిగింది. అయితే మనకి అప్పుడు కేసీఆర్ గారి పాలన ఎట్లుంది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కష్టాలు ఎట్లున్నాయని మనం గమనించుకోవాలి. ఆ రోజు మనకు మంచి ఇండ్లు వచ్చినాయి, మనకు 24 గంటలు ఉచితంగా కరెంట్ వచ్చిందా రాలేదా? ఇళ్ళల్లో కరెంట్ ఉంటుండేనా లేదా? మరి మనకి ఇండ్లకు ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇచ్చి మిషన్ దగ్గర నీళ్ళు వచ్చినాయా లేదా? మన పిల్లల పెళ్ళిళ్ళు అయితే కళ్యాణ లక్ష్మి షాదీ మనకు వచ్చిందా లేదా? 200 పెన్షన్ 2000 వచ్చిందా లేదా? మరి అదేవిధంగా కేసీఆర్ కిట్లు వచ్చినాయి, మనకు న్యూట్రిషన్ కిట్లు వచ్చినాయి, హాస్టల్స్ మన పిల్లలు చదువుకోవడానికి వచ్చింది. మరి అనేక కార్యక్రమాలు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సంబంధించి 1,116 రూపాయలు ఇచ్చినాయి. మరి రైతు బంధు వచ్చింది, రైతు బీమా వచ్చింది, మద్దతు ధర వచ్చింది. ఈ విధంగా చెప్పుకుంటే ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకుంటూ పోయినాం. మనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే ఆ రోజు. కానీ 5 నెలల మన కాంగ్రెస్ పార్టీ పాలనలో పాత కష్టాలు, కరెంటు కష్టాలన్నీ గుర్తొస్తున్నాయి. అవునా? నేను వస్తుంటే చూసుకుంటూ వచ్చినాయి ఇక్కడ. మరి పంట పొలమంతా ఎండిపోయింది. పాపం రైతు పెట్టుబడి పెట్టి చేతికొచ్చే టైంలో పంట ఎండిపోతే ఎంత నష్టపోతాడు. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు కనీసం ఒక గుంట మనం ఖాళీ ఉంచుకున్నామా? ఒకవేళ వేసుకున్న పంట కనీసం ఒక గుంట, ఒక ఇంచ్ అన్న ఎండిపోయిందా? ఎక్కడ కూడా ఎండిపోలే. మనం పుట్లు వడ్లు తీసుకున్నాం, మరి అమ్ముకున్నాం, మన బ్యాంక్ ఖాతాల్లో వారం రోజుల్లో డబ్బులు కూడా పడ్డాయి. కానీ ఈరోజు ఎక్కడ చూసినా ఎండిపోతున్నాయి, లేదంటే వచ్చిన వడ్లేమో కాంటాలు పెట్టి మరి తీసుకునేటువంటి పరిస్థితి లేకుండా పోతుంది. మద్దతు ధర ఇస్తామన్నారు ఆ రోజు 2 లక్షల రూపాయల. మరి రుణమాఫీ వేస్తామన్నారు, వచ్చిందా? మన రైతులకు రుణమాఫీ 2 లక్షలు లేదు. మరి అదేవిధంగా 500 రూపాయల బోనస్ అన్నారు, వచ్చిందా? అది కూడా లేదు. మరి అదేవిధంగా మనకు 6 గ్యారంటీలలో 5 చేసినామంటున్నారు. మరి మన పిల్లలకు, చదువుకున్న పిల్లలకి 5 లక్షల రూపాయల ఏటీఎం కార్డు ఇస్తామన్నారు. ఎప్పుడు పడితే అప్పుడు ఆ కార్డు యూజ్ చేసి మరి ఫీజులు కట్టుకోవచ్చు, బుక్కులు కొనుక్కోవచ్చు, ఖర్చులకు ఇస్తామన్నారు, వచ్చిందా? చదువుకునే ఆడపిల్లలు స్కూటీలు ఇస్తామన్నారు, వచ్చిందా? వాళ్ళ నిరుద్యోగ యువతకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, వచ్చిందా? మరి అదేవిధంగా మన మహిళలకు అందరికీ కూడా 2,500 రూపాయలు ఇస్తామన్నారు, మహాలక్ష్మి పథకం కింద వచ్చిందా? 500 రూపాయలు సిలిండర్ ఇస్తామన్నారు, వచ్చిందా? మరి 200 ఉన్న పెన్షన్ 2,000 చేసింది కేసీఆర్ అయితే, మరి 4,000 చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తే మనం నమ్మినాం. అది అయిందా? ఎక్కడైనా 4,000 పెన్షన్ వస్తుందా ఈరోజు? ఎక్కడ లేదు. మరి మనం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద కేసీఆర్ గారు 1,116 రూపాయలు ఇస్తే వీళ్ళు తులం బంగారం ఇస్తామన్నారు, వచ్చిందా? ఒక్క పని అంటే ఒక్క పని చేసిందా? ఒక్క పని చేయలే. ఇప్పుడు మనకు నీళ్ళకు కూడా ఇళ్ళకు తాగడానికి కష్టం వచ్చేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ప్రజా సమస్యలు తీర్చాలన్నటువంటి చిత్తశుద్ధి లేదు. మళ్ళీ మోసం చేస్తా ఉన్నారు. డిసెంబర్ 9 రుణమాఫీ చేస్తామన్నారు, తర్వాత ఇప్పుడేమో మార్చి 17 100 రోజులు, ఇప్పుడేమో మళ్ళీ ఆగస్టు 15 అంటున్నారు. కాబట్టి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే కారు గుర్తు కొట్టేసింది మన వెంకటరామరెడ్డి గారిని గెలిపించుకోవాలి. పనిచేసిండు, మనకు ఉన్నటువంటి సమస్యలు తీర్చిండు. ఇప్పుడు ఆయన ఎంపీగా నిలబెడితే నేను సమాజానికి ఏమైనా చేయాలా, ఈ గడ్డ మీద నేను పనిచేసిన ఈ ప్రజలకు ఏమైనా చేయాలన్న ఒక ఆలోచనతో మరి ఆయన తనకున్నటువంటి ఆస్తిలో, ఉమ్మడి ఆస్తి నుంచి ప్రతి సంవత్సరం 20 కోట్ల రూపాయలు మన పిల్లల కోసం వెచ్చిస్తా అంటున్నాడు. అంటే మన పిల్లలు చదువుకున్న పిల్లలకి కోచింగ్ ఇప్పిస్తా అంటాడు. ఎక్కడైతే మన హైదరాబాద్ పోయి మన పిల్లలు చదువుకుంటున్నారో అక్కడ కాకుండా మన నర్సాపూర్లోనే ఒక సెంటర్ పెట్టి కోచింగ్ ఇప్పించి వాళ్ళని ఐపీఎస్గా, ఐఏఎస్గా, కలెక్టర్గా, లేక మన డిఎస్పీగానో, మన పోలీస్ కానిస్టేబుల్గానో, వివిధ ఎస్ఐగానో కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఫ్రీగా చదివిస్తా అంటుంది. మరి అదేవిధంగా వాళ్ళ పిల్లలకు నైపుణ్యత లేనటువంటి వాళ్ళకి నైపుణ్యతనిచ్చి కలెక్టర్గా ఆయనకు అందరికి పరిచయాలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ ఇక్కడికే తీసేసి వాళ్ళకి ప్రైవేట్ పరంగా ఉద్యోగాలు ఇప్పిస్తా అంటుంది. మరి అదేవిధంగా నర్సాపూర్లో ఫంక్షన్ హాల్ కట్టి మన ఆడపిల్లలు పెళ్లి చేస్తే కేవలం ఒక్క రూపాయికే మన ఫంక్షన్ హాల్ కూడా ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. మరి 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కల్పిస్తామంటున్నారు.
మరి వేరే పార్టీ క్యాండిడేట్ గురించి ఆలోచన చేయాలి. మరి వాళ్ళు ఏమంటున్నారు, ఒకరేమో కులం పేరు మీద మరి మాకు ఓట్లే అని చెప్పేసి అంటున్నారు, ఇంకొకరేమో మతం పేరు మీద అంటున్నారు, ఇంటింటికి క్యాలెండర్ వంచి మాకు ఓట్లు వేయండి మేము మందిరం కట్టమంటున్నారు. అవునా కదా? మనకు మరి గ్యాస్, డీజిల్, పెట్రోలు, నిత్యావసర వస్తువులు పెంచింది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పువ్వు గుర్తు ప్రభుత్వం. మరి అదేవిధంగా ఈరోజు తులం బంగారం మరి 75,000 ఏంటంటే కూడా బీజేపీ ప్రభుత్వమే. మన పిల్లలకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇయ్యలేదు బీజేపీ ప్రభుత్వమే. మన బ్యాంక్ ఖాతాల్లో 15 లక్షల రూపాయలు వేస్తామన్నారు, వేసిందా? వేయకుండా ఇచ్చేసింది బీజేపీ ప్రభుత్వం. మరి కాంగ్రెస్ చెప్పి చేయలేదు, బీజేపీ చేస్తానే ఎక్కడ కూడా చేయలేదు. కాబట్టి వాళ్ళిద్దరు ఒకటైనా, అవునా కదా? నమ్మించి మనల్ని మోసం చేసింది కదా. మరి అటువంటి వాళ్ళకి మనం ఓట్లు వేద్దామా? మన గ్రామంలో ఇప్పుడు మన ఎంపీ గారిని గెలిపించుకుంటే ఎంపీ గారికి ఇక్కడ పక్కనే తెల్లపర్లు ఉంటారు, ఆయన లేకున్నా ఉన్నా నేను ఎమ్మెల్యేగా మీరు గెలిపించింది కాబట్టి మీకైతే అందుబాటులో ఉంటాం. మీకు ఏ సమస్య వచ్చినా మేము ఉంటాం, మీ కష్టసుఖాల్లో పాల్పంచుకుంటాం. మరి అదేవిధంగా ఏమన్నా సహాయం అవసరం ఉంటే కూడా మేము చేస్తాం. అదే వీళ్ళిద్దరైతే ఒకరు దుబ్బాకలు ఉంటారు, ఒకరు పట్టణం, ఆయన కూడా అక్కడెక్కడ ఉంటారు. మరి వాళ్ళు కావాలా, లేదంటే ఈరోజు వెంకటరామరెడ్డి గారు మంచి సేవ అందిస్తున్నటువంటి వెంకటరామరెడ్డి గారు మరి అందుబాటులో ఉండేటువంటి మేం కావాలా అనేది మనం ఆలోచన చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ మరి బీజేపీ పార్టీ మోసం చేసింది కాబట్టి మళ్ళీ వాళ్ళ కోట్లు వేస్తే మేము బాగా చేసినాం కాబట్టి మళ్ళీ మాకు తీర్పు ఇచ్చిండ్రు, ప్రజలు మమ్మల్ని గెలిపించింది అంటారు. కాబట్టి వాళ్ళకి బుద్ధి రావాలన్నా, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలన్నా, మనకు చెప్పిన ప్రతి మాట నెరవేరాలన్నా మన కేసీఆర్ గారి ప్రభుత్వం మళ్ళీ రావాల్సినటువంటి అవసరం ఉంది. కేసీఆర్ గారు నిలబెట్టినటువంటి వ్యక్తుల్ని మనం గెలిపించవలసినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి మే 13వ తారీఖున జరిగేటువంటి ఎన్నికల్లో మీరంతా కూడా కారుగుతూ కోట్లేసి వెంకటరామరెడ్డి గారిని ఆశీర్వదించండి. మేము మీకు అందుబాటులో ఉంటాం, మన కష్టసుఖాల్లో పాలించుకుంటామని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. మీరందరూ ఉన్నోళ్ళు లేని వాళ్ళందరికీ చెప్పుకోండి, మా చిన్నపిల్లలు, మీ యూత్, మీ పేరెంట్స్కి చెప్పుకోండి, సరేనా? యూత్ కూడా మోసం చేసింది. ఈరోజు చూసుకుంటున్నాం కేసు. అప్పుడు కొంచెం ఓట్లతో ఓడిపోయినాం. మాట్లాడమ్మా